హైదరాబాద్ సంబంధించిన మొత్తం ఒక పానిక్ సిస్టమ్ వచ్చింది. ఏమైపోయిందంటే ప్రైమ్ మినిస్టర్ గారు నిన్న మొన్న కరోనా సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందన్నప్పటికీ అందరూ కూడా ఒక పానిక్ అయిపోయి పెట్రోల్ బంకులలో మీరు చూస్తున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా చాలా మంది ఫిర్యాదు చేస్తే ఇలా కలెక్టర్ గారు సిపి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పటికీ నేను మీ ద్వారా వారికి ఏం కోరుతున్నా అంటే కొంత పెట్రోల్ బంకులను పెట్రోల్ కంపెనీస్ తో విచారణ చేస్తే కూడా పెట్రోల్ బంక్స్ అలాగా సార్ మీరు గవర్నమెంట్ తో ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ మీద కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి సభలో అందరూ కూడా అందరికి కన్సల్ట్ ఉంది కాబట్టి నేను సభ ద్వారా మీ ద్వారా ఇంటర్వెన్షన్ అడిగి వాళ్ళని కొంత నేషనల్ లీడర్షిప్ తోటి మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు వాళ్ళ రాజు బయట మాట్లాడుతుంటే వాళ్ళ కనెక్షన్ నేషనల్ లీడర్షిప్ తోటి కొంత ఇబ్బంది ఉన్నట్టు అనిపిస్తుంది. నేను నా కోరిక దయచేసి వినండి. వేరే ఉద్దేశం కొద్ది కాదు. హైదరాబాద్ లో కానీ రాష్ట్రం మొత్తం కన్స్యూమర్స్ అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బంక్ ఓనర్స్ అంతా బంక్ కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ వల్ల ఓల్డ్ డ్యూ 70-80 లక్షలు ఉంటే కూడా మొత్తం కట్టమని చెప్పి అది కడితేనే స్టాక్స్ ఇస్తామని చెప్పడం అనేటువంటి ఒక రీజన్ వల్ల ఇవాళ పెట్రోల్ బంకులకు స్టాక్స్ ఇయ్యక కంప్లీట్ ఆన్ డిమాండ్ మొత్తం డిమాండ్ పైసలు కడితేనే వాళ్ళకి స్టాక్స్ ఇచ్చి ప్రీవియస్ బిజినెస్ రిలేషన్ కంపెనీస్ నుంచి మొత్తం కట్ ఆఫ్ చేసుకుని జరుగుతున్నటువంటి అట్మాస్ఫియర్ వల్ల ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ వల్ల పానిక్ అయిపోయి మొత్తం 60 రోజుల స్టాక్ తెలంగాణలో ఉంది. అయినప్పటికీ కూడా పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతారు. దాని ఒక క్లారిటీగా మీ తరఫున కూడా హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడద్దు. 60 రోజులకు సరిపడేటువంటి పెట్రోల్ నిల్వలు కానీ ఇంటి అవసరాలకు సంబంధించి ఎల్పీజీ కమర్షియల్ ఎల్పీజీ ప్రాబ్లం ఉంది అందరికీ తెలుసు. అవి ఉన్నాయి. ఉన్నదానికి ఏదైతే కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉందో ఆ కోఆర్డినేషన్ సంబంధించిన విధంగా కొంత వారు జోక్యం చేసుకోమని, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇది గ్యాస్ అంతా కూడా సెంట్రల్ కంట్రోల్ కాబట్టి వాళ్ళని కొంత ఇన్వాల్వ్ కమ్మని మీ ద్వారా వారిని కోరుతాను అధ్యక్ష.